ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, మన ఛానల్లో కొన్ని వీడియోస్ కింద వచ్చిన మన సబ్స్క్రైబర్స్ ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్స్ వాళ్ళు అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగిందండి. ఆ కామెంట్లు 1 by 1 చదువుతాను. దాన్ని బట్టి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకి ఎటువంటి అభిప్రాయం ఉందో కొంతవరకు క్లారిటీ వస్తుంది. ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి ప్రస్తుతం ఇటువంటి ఆలోచన ఉంది, వాళ్ళకి ప్రజెంట్ ఈ అభిప్రాయం ఉందని ఆ కామెంట్ రూపంలో ఉన్న కామెంట్స్ చదివాక నేను షాక్ అయ్యాను. ఆ కామెంట్స్ 1 by 1 షేర్ చేసుకుంటాను మీతో. ఒకసారి చేసిన కామెంట్ చదువుతున్నాను. కూటమి ప్రభుత్వానికి నెక్స్ట్ ఎలక్షన్స్లో చాలా దారుణమైన రిజల్ట్స్ వస్తాయని ఒకసారి కామెంట్ చేయడం జరిగింది. ఇంకొకసారి కామెంట్ చేయడం జరిగింది. అది కూటమికి గట్టి దెబ్బ తగులుతుందని దాని ఉద్దేశం. ఒకసారి చేసిన కామెంట్ ఏంటంటే, తప్పు చేశామని ఉద్యోగులు ఇప్పుడు మదన పడుతున్నారు. 2029లో కూటమి సంగతి వాళ్ళు చూస్తారు అన్నట్టుగా ఒకసారి కామెంట్ చేయడం జరిగింది. అలాగే మరికొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా వాటి సారాంశం చూసినట్లయితే, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన పదవిలోకి వచ్చిన కొన్ని వారాలకే ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ ప్రకటించారు. ఆ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషించారు. ఆ తర్వాత ఐఆర్ కంటే పీఆర్సీని తక్కువగా ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకి దిగారు. విజయవాడలో పెద్ద ధర్నాకే పిలుపునివ్వడం జరిగింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకి 1, 2, 3 తేదీల్లో జీతాలు పడేవి. మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి ఒక 7, 8, కొంతమందికి 10, 15 తేదీ వరకు జీతాలు జమ అవుతా వచ్చేవి. ఆ తర్వాత కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమకు అత్యవసరం, అది తమ పిల్లలకి చదువుల విషయంలో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువులు, వైద్యం, వివాహం విషయాలు వివిధ కారణాలతో తమకున్న జీపీఎఫ్ మరియు వివిధ ఖాతాలు తమకు రావాల్సిన బిల్స్ని అప్లై చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం వాటిని మంజూరు చేయకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు మానసికంగా ఆందోళనకి గురయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఏదైనా శుభవార్త వస్తుందేమో ఆశించినప్పుడు అది వెంటనే కాక చాలా ఆలస్యంగా టైం తీసుకోవడం వల్ల, ప్రభుత్వం నుంచి శుభవార్త వస్తుందని ఆశించినప్పటికీ అది అమలు అవ్వడానికి చాలా ఆలస్యం తీసుకోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు విసిగిపోయి వాళ్ళకున్న పేషెన్స్ మొత్తం నశించి ఫైనల్గా ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎలక్షన్స్లో చూపించారు. దారుణంగా 11 సీట్లే రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి గతంలో సీఎంగా పనిచేసిన అనుభవం, తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయి. ఆయన్ని సీఎంగా ఎన్నుకుంటే తమకున్న కష్టాలు కొంతవరకైనా తొలగిపోతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ భారీగా మెజారిటీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్స్కి సకాలంలో మ్యాక్సిమం వితిన్ 5 ప్రతి నెల 5వ తేదీ కల్లా మ్యాక్సిమం కొంచెం అటు ఇటుగా జీతాలు మరియు పెన్షన్స్ శాలరీస్ అండ్ పెన్షన్స్ మ్యాక్సిమం 5వ తేదీ కల్లా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్స్ ఖాతాలో జమ చేస్తున్నారు. అది అందరూ ఖచ్చితంగా ఆ పనికి మెచ్చుకోవాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులకి మరియు పెన్షన్స్కి అది వాళ్ళ హక్కు, అది వాళ్ళ రైటు. వాళ్ళు ప్రభుత్వానికి మరియు ప్రజలకి అందించిన సేవకు వాళ్ళు పొందుతున్న రివార్డు. అందులో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షన్స్కి చంద్రబాబు నాయుడు గారు సకాలంలో నగదు జమ చేస్తున్నారు. కానీ ఇక్కడ అసలు సమస్య, కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినప్పటికీ ఐఆర్ మరియు పీఆర్సీపై ఎటువంటి ప్రకటన చేయలేదు. పీఆర్సీ విషయం అటుంచితే కనీసం ఐఆర్పై అసలు ఎటువంటి ప్రకటన చేయకపోవడం వల్ల కూటమి ప్రభుత్వం ఇంకా ఎంత టైం తీసుకొని ఐఆర్ అమలు చేస్తుందా అని ప్రభుత్వ ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి మానసిక ఆందోళన ఇబ్బందికి గురయ్యారో, ఎంత వాళ్ళ పేషెంట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు టెస్ట్ పెట్టారో, అటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సహనానికి చంద్రబాబు గారు మరోసారి సహనాన్ని పరీక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ఎప్పుడు ఐఆర్పై ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజెంట్ కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులో ఉంది. అది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. అయినా కానీ చంద్రబాబు గారు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకి మరియు పెన్షన్స్కి సకాలంలో జీతాలు పెన్షన్స్ జమ చేస్తున్నారు. అందులో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. కానీ ఐఆర్పై ప్రభుత్వం ఇంకా ఎన్ని నెలలు టైం తీసుకుంటుందని ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఆందోళనకి గురవుతున్నారు. నేను ఇంకా కొన్ని కామెంట్స్ చదవట్లేదు, చాలా దారుణంగా ప్రభుత్వాన్ని తిరుగుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఫైనల్గా ఒక మహానుభావుడు అన్నమాట, ప్రభుత్వం ప్రజలకి ఆకర్షించే విధంగా కాకుండా ప్రజలకి ఉపయోగపడే పథకాలు తీసుకొస్తే మంచిదని ఒక మహానుభావుడు అన్నారు. నేను ఇందాకే ఒక న్యూస్ ఆర్టికల్ చదవడం జరిగింది. అది ఒకసారి చదివి మీకు వినిపిస్తాను, వినండి. ఉచిత పథకాలపై 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగాడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు కావాలో, మంచి రోడ్లు, మంచినీటి సరఫరా తదితర సౌకర్యాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. మౌలిక సదుపాయాలకు కేటాయించిన నిధులను రాష్ట్రాలు ఉచితాలకు పంచుతున్నాయనే ఆరోపణలపై ఆయన స్పందించారు. ప్రాజెక్టులకు డబ్బులిస్తే వాటికే ఖర్చు చేయాలి, అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే తుది నిర్ణయం అని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల్లో చాలా అర్థం ఉందండి. తెలివైన వాళ్ళకి ఈ కామెంట్స్ అర్థమవుతాయి. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదండి, నేను ఒక ఇండియన్ని. మన ఛానల్లో వచ్చిన కామెంట్స్ను చదివి వినిపించడం జరిగింది అంతే. నాకు ఏ పార్టీ రంగును పొయ్యొద్దు. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.